దివ్యాత్మ స్వరూపులకు భగవద్బంధువులందరికీ కూడా శుభ ప్రణామాలు, శుభోదయం. ఈరోజు నేను చెప్పబోయే ముఖ్య అంశం ఏంటి అంటే, రోజురోజుకి భారతదేశంలో అధర్మం పిచ్చిమిరిగిపోతుంది. హిందుత్వం పేరుతో ప్రజల్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ వంటి అనుబంధ సంస్థలు మోసం చేస్తున్నాయి. ప్రజలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఆ సమయం ఆసన్నమైంది. లేకపోతే భారతదేశం కొన్ని మత అలజడులకు, మత అశాంతికి, అస్థిరత్వానికి దారితీస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా నేను చెప్పబోయే అంశం ఏంటంటే, 2027 ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసనమైంది. అధికారం, అహంకారం, గర్వం, మదం ఈ మూడు నెత్తికెక్కితే, కలుగెక్కితే చాలా దారుణంగా తయారవుతారు అనేది మనకి నిర్వివాదాంశం. ఇటీవల కాలంలో అంటే రాబోయే 2026 నవంబర్ నెలలో మనకి విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో స్థానిక కార్పొరేటర్ ఎన్నికలు జరగబోతున్నాయి. నిజానికి 2027లో జరగనటువంటి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాముడి పేరుతో, రామాలయం నిర్మాణం పేరుతో కొన్ని వేల కోట్లకు స్కామ్ చేసి, కుంభకోణం చేసి నిధులు స్వాహా చేశారు బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ లాంటి మత సంస్థలు, మతోన్మత సంస్థలు. అందుకని 2027 ఎన్నికల వరకు, అసెంబ్లీ ఎన్నికల వరకు, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వరకు ఓపిక పట్టకుండా ఈ సంవత్సరంలోనే నవంబర్ నెలలో జరగబోతున్నటువంటి స్థానిక కార్పొరేషన్ ఎన్నికల్లో విశాఖపట్నంలో బీజేపీ మరియు జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ కలిసి ఒక మహాకూటమిగా ఏర్పడి 2024 ఎన్నికల్లో విజయం సాధించారు అనుకుంటున్నారు. నిజానికి దానికి పరమగురువుల ఆశీర్వాదం. దాని తరపున నేను కూడా 2024 ఎన్నికల ముందు 24 ఫిబ్రవరి 17న వాట్సాప్ మీడియాలో కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ, జనసేన, టీడీపీ కలిపి మహాకూటమిగా ఏర్పడుతున్నారనే విషయాన్ని నా కాంటాక్ట్లో ఉన్న సభ్యులను తెలియజేశాను. అంతకుముందు కూడా 21 అలాగే 19, 18 సంవత్సరాల్లో కూడా జగన్ని ఓడిపిస్తాను, ధర్మానికి హాని చేస్తున్నాడు, దేవుడికి హాని చేస్తున్న విషయాన్ని చాలామందికి చెప్పడం జరిగింది. సోషల్ మీడియాలో కూడా చెప్పడం జరిగింది ఎన్నో ఇంటర్వ్యూల్లో. 2018లో 17, 16 సంవత్సరాల్లో కూడా తెలియజేశాను. చంద్రబాబు నాయుడు రెండు విషయాలు తప్పు చేశారు. ఒకటి, గోదావరి పుష్కరాల్లో 20 మందికి మరణానికి కారణమయ్యారు. అలాగే విజయవాడ, కృష్ణానది పుష్కరాల్లో 108 దేవాలయాల్ని అధర్మంగా యుద్ధం చేసిన కారణంగానే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వట్లేదు, ఓడిపోతున్నారు, పదవీచ్యుతులు అవుతున్నారు అని చెప్పి నేను 2017లోనే సాక్షి టీవీలో, కొన్ని టీవీ ఛానల్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా 2019లో ఒక అసురుడు జగన్ ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. ఈ క్రమంలో జగన్ ముఖ్యమంత్రి కాకుండా ఆపి, పరమగురువుల యొక్క సహకారంతో, ఆశీర్వాదంతో ఆపి టీడీపీని మహాకూటమిని అధికారులు తీసుకొస్తే వారు కూడా అదే మాదిరిగా ఇమాములకి, నమాములకి, మొగలాలకు కూడా, పాస్టర్లకు కూడా, అధ్యతలకు కూడా డబ్బులు ఇస్తూ హిందూ దేవాలయ ధర్మాదాయ శాఖ నిధుల్ని దుర్వినియోగం చేస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు రామాలయం పేరుతో అయోధ్యలో బీజేపీ కూడా చేస్తున్నది కూడా ఇదే చేస్తుంది. గతంలో సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీని అధికారంలో దించి 2014లో బీజేపీ అధికారంలోకి వస్తుంది. 2009లో స్వయంగా పివిఎన్ మాధవ్కి చెప్పడం జరిగింది, రాష్ట్ర అధ్యక్షులకి, ఇప్పటి రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ రాష్ట్ర పివిఎన్ మాధవ్కి. ఇప్పుడు పివిఎన్ మాధవ్ ఒక ప్రకటన చేశారు ఇటీవల కాలంలో, ఈ మధ్యనే టీవీలో. వచ్చే స్థానిక ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో మనం సత్తా చూపించాలనేసి. నిజానికి బీజేపీకి ఒకే ఒక సీటు గెలిచింది. 2 సీట్లు పోటీ చేస్తే 2021 కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక గంగాల అప్పారావు మాత్రమే గెలిచారు. అలాగే జనసేన నుంచి మూర్తి యాదవ్ అనే ఒక వ్యక్తి మాత్రమే కార్పొరేట్ గెలిచారు. ఈసారి అలా కాకుండా 2026 నవంబర్లో జరిగినటువంటి విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో
బీజేపీ ఎన్ని టికెట్లు చేస్తుందో తెలియదు, ఇంకా సీట్లు ఖరారు కాలేదు. అలాగే జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి మహాకూటమిగా ఈ ఎన్నికలకు బయలుదేరుతున్నాయి, ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. నేను ఒకటే చెప్తున్నాను, బీజేపీ నాయకులకు 2027 ఎన్నికల దాకా ఓపిక పట్టకండి. కేవలం కార్పొరేషన్ ఎన్నికల్లోనే మీకు బీజేపీ ఒక్క సీటు కూడా గెలవదు. అలాగే జనసేన ఏదో చావు తప్పి కొనలట్టయినట్టు వైసీపీకి, టీడీపీకి మాత్రమే అది ఎక్కువగా పోటీ ఉంటుంది, హోరావరి పోటీ ఉంటుంది. అలాగే జనసేన, బీజేపీ పూర్తిగా ఒకటి సీటు కూడా గెలదు. జనసేన అరాకొర గెలిస్తే 1-2 సీట్లు గెలుస్తాయి. మిగతా ప్రాంతాల్లో వైసీపీ, అలాగే టీడీపీ, అలాగే ఇతరత్ర ఇండిపెండెంట్లు, ఇతరత్ర పార్టీలు మాత్రమే గెలుస్తాయి. ఇది పరమగురువులు చేసినటువంటి శాసనం, విశ్వగురువులు ఇచ్చినటువంటి ధర్మ ఆగ్రహ జ్వాల మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు రామాలయంలో చాలా నిధులు స్వాహా అయిపోయి, డబ్బులు, ఇటుకలు, బంగారం ఆభరణాలు, ధనము అన్నీ కూడా బీజేపీ ఎప్పటి నుంచో స్వాహా చేస్తుంటే గత 45 సంవత్సరాల నుంచి ఈ మధ్య కాలంలో అది కుంభకోణం బయటకు వచ్చింది. కానీ దాని మీద ఒక్క హిందూ సంస్థ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఇతరత్ర పవన్ కళ్యాణ్ అయితే నేను హిందూ ధర్మానికి ప్రతినిధిని, హిందూ ధర్మం నేను ఇంటాలరెంట్ ఎనాపలిటిక్ సనాతని అని చెప్పుకున్నటువంటి పవన్ కళ్యాణ్ కనీసం ఒక మాట చెప్పలేదు. అలాగే మన తెలుగు రాష్ట్ర తెలుగు ఉద్యమకారులు, భక్తి గ్రేయ అగ్రాసురులైనటువంటి అన్నమయ్య ఇల్లుని, గృహాన్ని, అలాగే వాడి యొక్క కార్యాలయాన్ని ధ్వంసం చేస్తుంటే కనీసం పట్టించుకోలేదు. అలాగే అవధూత కాశీనాయన ఆశ్రమాన్ని కూడా ధ్వంసం చేస్తుంటే లోకేష్ వచ్చి పట్టించుకున్నాడు తప్ప పవన్ కళ్యాణ్ కనీసం ఒక మాట కూడా పట్టించుకోలేదు. ఆయన స్వయంగా ఉండి ఆయన మంత్రిత్వ శాఖ అధికారులు ఉన్నటువంటి ఆ భూముల్ని స్వాధీనం చేసుకునే క్రమంలో ఆ కాశీనాయన ఆశ్రమాన్ని ధ్వంసం చేశారు. ఇది చాలా దారుణం. అలాగే అమానుషం కూడా. మరి హిందూ ధర్మానికి నువ్వేం చేస్తున్నావు పవన్ కళ్యాణ్ గారు? 2 సీట్లు కూడా గెలవలేదు, 2 సీట్లు కూడా 2019లో ఓడిపోయినటువంటి నేను మిమ్మల్ని, మేము గురువులు, పరమగురువులు, ధర్మానికి హాని జరుగుతుందన్న ఉద్దేశంతో మిమ్మల్ని గెలిపిస్తే మీరు చేసింది ఏంటి? ఇటీవల కాలంలో భుజానికి కూడా ఆపరేషన్ అయింది. నేను అంతకుముందు కూడా మీ అగ్ని ప్రమాదంలో నీ చిన్న కుమారుడు విదేశాల్లో చనిపోయే ప్రమాదం ఉంటే నాకు మీ యొక్క భక్తురాలు ఫోన్ చేసి కాపాడమని చెప్తే కాపాడాను గతంలో 1 సంవత్సరం ముందు. మరి ఇటువంటి దారుణం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు మీరు వైఖరిని మార్చుకోవాలి. మీరు పరిపాలన ఎలా చేస్తున్నారో మాకు అనవసరం, టీడీపీ చంద్రబాబు నాయుడు ఎలా చేస్తున్నారో మాకు అనవసరం, ధర్మానికి హాని చేస్తే మాత్రం క్షమించేది లేదు. అలాగే ఇటీవల కాలంలో విజయవిహారం అనే ఒక పత్రిక సంపాదకులు, వ్యవస్థాపకులు, అలాగే జై భారత్ ఉద్యమకారులు రామమూర్తి గారిని అమానుషంగా కశ్యప్ రెడ్డి అనే ఒక ధర్మవీర్ అనే ఒక హిందూ మతోన్మది చెప్పుతో కొట్టడం అనేది చాలా అమానుషం. వీటికి సమర్థించే యూట్యూబ్ ఛానల్స్, హిందూ సంస్థలు ఎక్కువైపోయాయి. కాబట్టి అరెస్ట్ చేస్తే కోర్టులో, స్టేషన్లో బెయిల్ ఇచ్చి మరీ తీసుకెళ్లారు. ఈశ్వర రామమూర్తిని అనేక రకాల వ్యక్తిగత కారణాలతో, దోషణలతో నిందితులు, నేరస్తులని అమానుషంగా దూషిస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే రోజు రోజుకి మీ దారుణాలు ఎక్కువవుతున్నాయి. హిందువులు తప్పు చేసినా, క్రైస్తవులు తప్పు చేసినా, ముస్లింలు తప్పు చేసినా, ఏ మతం తప్పు చేసినా సరే విశ్వగురువులు, హిమాలయ పరమగురువులు, సద్గురువులు చూస్తూ ఊరుకోరు. కాబట్టి మొట్టమొదటిసారిగా మేము ఈ యొక్క చర్యను తీసుకుంటున్నాం. శిక్షించి తప్పట్లేదు. అలాగే నేను కాషాయ బట్టలు వేసుకొని బీవీ కాలేజీలో షిరిడి సాయి దేవుడు కాదని, ముస్లిం అని ఎలా మీరు ప్రశ్నిస్తున్నారు, ఎలా మీరు చెప్తున్నారు, దాని సాక్ష్యాలు ఉన్నాయని ప్రశ్నిస్తే, అలాగే రామాలయం యొక్క నిధుల స్కామ్ని ప్రశ్నిస్తే కాషాయ బట్టలు కూడా విలువ ఉండి మీరు కాషాయ బట్టల పేరుతో, కాషాయం పేరుతో ఆర్ఎస్ఎస్ జెండాలో, భారతమాత చేతిలో కాషాయ జెండా పెట్టుకుని అధికారంలోకి వచ్చి మీరు కొన్ని మంచి పనులు చేయొచ్చు. ఎన్నో దేశవారీలుగా మీరు అంతర్జాతీయ స్థాయిలో 14 దేశాల్లో 290 శాఖలు, ఆయాములు, అలాగే హనుమాన్ సంస్థలు నడుస్తున్నాయి. విదేశాల్లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క హనుమాన్ సంస్థలకు రిజిస్ట్రేషన్ ఉంది నిధుల కోసమని. ఆయా రాష్ట్రాల్లో, ఆయా దేశాల్లో, ఆయా ఇతర దేశాల్లో ఆ చట్టానికి వ్యతిరేకంగా జరగకూడదు కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కనీసం మన భారతదేశంలో మీకు రిజిస్ట్రేషన్ కూడా లేదు. సంస్థకి కనీసం చిన్న సంస్థ పెడితేనే రిజిస్ట్రేషన్ చేయాలి, నమోదు చేయించుకోవాలి. అలాంటిది మీరు నమోదు చేసుకోకుండా గురువు యొక్క దక్షిణ అని చెప్పేసి ఎన్నో నిధులు, ఎన్నో కోట్లు ఎలక్షన్లకి, బీజేపీకి కేటాయిస్తూ మీరు అధర్మానికి పాల్పడుతున్నారనేది నిర్వివాదాంశంగా చెబుతోంది. ఎన్నో పత్రికలు కూడా దీని మీద కథనాలు ప్రచురించాయి. కాబట్టి చూస్తూ ఊరికినేది లేదు. బీజేపీని అధికారంలోకి 2029లో తప్పించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఓడిపోతుంది. దేశంలో మార్పులు రాబోతున్నాయి. అలాగే దేశంలో ప్రజలు కూడా అనేక ఉద్యమాలు చేరబెడతారు. ఆల్రెడీ సోనా వాంగ్చుక్ అనే వ్యక్తిని, అనే ఒక సాంఘిక సంస్కర్తని అరెస్ట్ చేసి నిరాహార దీక్ష విరమించారు. అలాగే ఇతరత్ర పార్టీలు కూడా అభిషేక్ అనే వ్యక్తి కూడా
ఈరోజు ఉద్యమ నాయకుల్లో స్టూడెంట్ ఉద్యమ నాయకులు పాల్గొన్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్లో ఇలాంటివన్నీ కూడా ఇంకా భవిష్యత్తులో ఈ 2029 లోపు 27 లోపు అనేక రకాలైనటువంటి బీజేపీ వ్యతిరేక ఆర్ఎస్ఎస్ వ్యతిరేక ఉద్యమాలు ప్రజా ఉద్యమాలు ప్రారంభమవుతాయి. ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. తద్వారా బీజేపీ 2029లో అధికారంలో కోల్పోతుంది. ఇది నిస్సందేహం. ఇది జరగబోయే సత్యం. భవిష్యత్ కాల సత్యం. కాలభగవానుడు చూస్తూ ఊరుకోడు, కాలభైరుడు చూస్తూ ఊరుకోడు. కాలం అనేది చాలా గొప్పది. కాలం అనేది ఎటువంటి వ్యక్తిగైనా సరే శిక్షించక మానదు. కాబట్టి మొట్టమొదటిసారిగా ప్రథమ దశలో బీజేపీని ఇక్కడ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పరాజయం పాలు చేయడం, ఘోరంగా ఓడిపించడం జరుగుతుంది. పివిఎన్ మాధవ్ ఇచ్చిన పిలుపుని తిరస్కరించి అగౌరవపరిచే విధంగా బీజేపీ వచ్చే ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో 2026 కార్పొరేషన్ ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పడుతుంది. అలాగే మిత్రపక్షాలు కూడా చావు తప్పి కన్నులొట్టయినట్టు ఏదో కొద్ది మెజార్టీతోనే కొద్ది సీట్లతోనే సరిపెట్టుకుంటుంది. వైఎస్ఆర్సీపీ, ఇతరత్ర రాజకీయ పార్టీలు, ఇండిపెండెంట్లు ఈ యొక్క కార్పొరేషన్ ఎన్నికల్లో ఎక్కువగా విజయం సాధిస్తారని చెప్పి ముందుకుండా జరగబోయే సత్యాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత మాత, జై శ్రీరామ్, జై సీతారాం, జై పరమగురు.